సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనతో జగన్కు భయం పట్టుకుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. పారిశ్రామిక వ్యక్తులు ఏపీకి క్యూ కడుతున్నారన్నారు. జగన్ పాలనలో వందల మంది పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పరిశ్రమలపై చర్చకు సిద్ధమని అమర్నాథ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వంలో తీసుకువచ్చిన పరిశ్రమలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 18వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి నిద్రలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బృందం ఏదైతే ఉందో దావోస్ పర్యటన బయలుదేరక ముందు రోజు రాత్రి నుంచి నిద్రపడ్డంలా. ఏం జరుగుతుందో ఏ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ ఆత్రం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఆత్రమే కాదు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఫేక్ ఐడీలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం. ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే మీరేం పొగడొద్దండి, కానీ దుష్ప్రచారాలు చేయడం ఏంటి? ఏంటి మీ చేష్టలు? ఏంటి మీ బుద్ధి? ఇంత దరిద్రమా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఈరోజు -డిగ్రీ అక్కడ టెంపరేచర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ దేశంలో కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే తెలుగువారు ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో దావోస్ పర్యటనలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈరోజు కూడా మీరు చూసే ఈ 4 రోజుల్లో ఆయన కలిసిన వ్యక్తులు కావచ్చు, పారిశ్రామికవేత్త దిగ్గజాలు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఏదైతే అందిపుచ్చుకుంటున్నారో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏ మోడల్లో వెళ్తున్నాయో అదే తరహాలో మనం కూడా వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. 20 సంవత్సరాలకు ముందు ఏం జరుగుతుందో, ఏ విధమైన టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని, ఆ పరిశ్రమలను ముందుగానే మన రాష్ట్రానికి ఆహ్వానించాలి, ఆ పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఈరోజు వరల్డ్లోనే, ఈ దేశంలోనే నెంబర్ 1. ఈరోజు గ్రీన్ ఎనర్జీని వైపు ఈ రాష్ట్రం పెట్టుబడులు తీసుకున్న వాళ్ళలో మనం టాప్లో ఉన్నాం. తర్వాత గ్రీన్ అమోనియా కావచ్చు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటర్ కానీ, బయోటెక్ వంటి ఏదైతే 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఫాలో అయ్యే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఆలోచించి ఈ రాష్ట్రంలో వాటిని తీసుకొని రావడం వల్ల ఈ రాష్ట్రం మేటిగా నిలబడుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇప్పటికే అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్గా అనౌన్స్ చేయడం జరిగింది. 15 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు దావోస్ పెట్టుబడుల్లో మనం ఆ రోజు వచ్చినప్పుడు ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో అవన్నిటినీ పెట్టుబడులు పెట్టించేదానికి ఆ రోజు దావోస్లో జరిగిన చర్చలు తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకొక 5 పరిశ్రమలు కూడా
ఈ నెలలో ఫిబ్రవరి నెలలోనో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి ఎంత శ్రమిస్తున్నారో అంత శ్రమిస్తున్నారు. ఈరోజు చూస్తే దిగ్గజ కంపెనీలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. గతంలో 19-24 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా. పారిపోయే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. గతంలో జరిగిన ఎంఓయూలన్నీ కూడా ఉపసంహరించుకున్నారు. మాకొద్దు స్వామి ఈ రాష్ట్రం, మీ పాలన వద్దు, మీ అరాచకం వద్దు అని చెప్పి మీ దెబ్బకి పారిపోయారు. ఆయన ఆ గుడివాడ అమర్నాథ్, మామూలుగా చిత్తూరు భాషలో చెప్పాలంటే అతన్ని చూస్తే గుడిసేడు అమర్నాథ్ అనాలి. ఆయన సవాల్ ఇస్తున్నాడు. సిగ్గుందయ్యా నీకు అని అడుగుతున్నావు. సవాల్ ఇస్తున్నావా? ఏం పీకేవయ్యా నువ్వు ఐటీ మంత్రిగా? ఏం పొడిచావు? ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చావా? ఇదే మీడియా ఏమయ్యా మీరు దావోస్కి వెళ్ళలేదు, మొత్తం పక్క రాష్ట్రాల అప్పుడున్న కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, ఈ దేశం నుంచి చాలామంది ప్రతినిధులు వెళ్ళారు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చెప్పిన మాట ఏంటి? అక్కడ చలుంది, జ్వరం వస్తుంది, స్నానం చేయలేము, ఇంకా అక్కడికి పోయి మేమేం చేస్తాము అన్నారు. ఇంకో మాట కూడా అన్నాడు రావత్ గారు అనుకుంటా. రావత్ గారు పడిపోయారు, 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మేము కూడా పోయి పడిపోవాలా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎక్కడైనా చలి అని నేను ఎక్కడన్నాను నిరూపించను అన్నాడు. సిగ్గు లేకపోతే ఆ మాట అంటావా నువ్వు అని? కెమెరాలు ఉన్నాయిగా, వీడియోలు రికార్డ్ అయ్యాయిగా. ఈరోజు నీ పేరు కొడతానే గుడ్డు మంత్రి, ఏకల మంత్రి, దుప్పటి కప్పుకున్న, రగ్గులు వేసుకున్న, ఏదైతే ఆ కార్టూన్స్ కనిపిస్తాయి నీ ఫోటోలు. ఆయన లోకేష్ గారికి సవాల్ ఇస్తున్నారు. పరిశ్రమల మీద చర్చకి సిద్ధం అంట. నవ్వాలా ఏడవాలా మాకు అర్థం కాల. పరిశ్రమల మీద కూడా ఆయన కూడా చర్చిస్తాడంట. నువ్వు వార్డుకి ఎక్కువ, బూతుకి ఎక్కువ, వార్డుకు తక్కువ. కర్మ కాకపోతే నువ్వు కార్పొరేటర్గా ఉంటే నేను తీసుకుని పోయి ఆయన ఎవడు దిక్కు లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వేవులో నువ్వు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, నేను తీసుకొని పోయి ఐటీ మంత్రిని చేశా. ఈ రాష్ట్రానికి పట్టి దరిద్రం నువ్వు. జగనే ఓ దరిద్రం అనుకుంటే ఇంకో దరిద్రం నువ్వు. ఏం పొడిచామని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. నువ్వు తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది తాడేపల్లి ఇంటి ముందరైనా, విశాఖపట్నం అయినా, ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సవాల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఏదన్నా ఐటీ పరిశ్రమలు వచ్చాయన్న, అభివృద్ధి జరిగిందన్న బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఉమ్మడి రాష్ట్రం తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొనసాగించారు, రోసయ్య గారు కూడా కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో మటుకు నిజంగానే బాధేస్తుంది. ఎవరన్నా మంచి చేసినప్పుడు దాన్ని కొనసాగించడం ధర్మం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ధర్మాన్ని పాటించలా. అకృత్యాలు, హత్యా రాజకీయాలు, విధ్వంసాలు, వికృత చేష్టలు, అరెస్టులు, బెదిరింపులు, దోపిడీలు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు తీసుకొని వచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి. ఏదన్నా అంటే
భూమి పూజ చేస్తానే గతంలోనే మేము మాట్లాడాను. ఏంది ఆత్మలతోనా మాట్లాడింది మీరా? కియా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే మా తండ్రి గారు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆ రోజు అంకురార్పణ చేశారని చెప్తారు. మరి ఏంటివి విచిత్రం ఏంటో? పేటెంట్ హక్కులు మొత్తం ఆయనే చేశాడంట. మరి ఎందుకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి? నువ్వు అంత పొడుచుంటే ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయో ఈ తిరుపతిలోనే మాట్లాడదాం, ఈ తిరుపతిలోనే చర్చిద్దాం. 2014-19 మధ్యలో ఇదే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇట ఏర్పేడు కానీ రేణిగుంట కానీ ఈ పక్కన ఉన్న తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి జరిగిందో, ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరి హయాంలో పరిశ్రమలు వచ్చాయి, ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయి, ఏ పరిశ్రమలు వచ్చాయో డేటాతో కూడా మేము సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాగలుగుతారా? రండి. ఈరోజు హెచ్సిఎల్ ఎవరి హయాంలో వచ్చింది? జోహో ఎవరి హయాంలో వచ్చింది? ఏఎన్ఆర్ఎస్ఆర్ ప్రతిష్టాత్మక సంస్థ ఎవరి హయాంలో వచ్చింది? ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 100 పరిశ్రమలు తీసుకొని వచ్చారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తిన ఒక ప్రశ్నకి 2014-19లో ఎంతమందికి ఆ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందంటే 5 లక్షల ఉద్యోగాలు, 5,13,000 ఉద్యోగాలు కల్పించిందని